కూడా మా యొక్క గిడియన్ ఇంటర్నేషనల్ వారు మీ మధ్యకి రావడం జరిగింది. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎవరో ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. మేము గిడియోన్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ద్వారా మేము సభ్యులుగా ఉన్నాం. నేను కూడా ఒక బెరాకా సంఘంలో సభ్యుడనే, అలాగే సహోదరులు కూడా ఒక సంఘంలో సభ్యులు. వీరు ఖాళీ సమయంలో మేమేంటంటే మా యొక్క ఖాళీ సమయాన్ని దేవుని యొక్క పరిచర్యలో మా యొక్క సమయాన్ని వినియోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గిడియోన్ ఇంటర్నేషనల్ పరిచర్యలో ఎవరైనా సభ్యులుగా చేరాలంటే, ఎవరైనా విశ్వాసులైనటువంటి వ్యక్తులు ఈ యొక్క గిడియోన్ ఇంటర్నేషనల్లో సభ్యులుగా చేరవచ్చు. భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు సంవత్సరానికి సభ్యత్వంగా 2,100 రూపాయలు, జీవితకాలం కావాలనుకుంటే 25,000 తీసుకురాది. దేవుని యొక్క సభ్యులుగా యొక్క గిడియోన్ పరిచర్యలో వాడబడాలంటే 25,000గా మనం వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మేము మా యొక్క ఖాళీ సమయంలో దేవుని యొక్క పరిచర్యలో చిన్న పాత్రలుగా మేము వాడబడుతూ ఉన్నాం. మరి మేము ఏం చేస్తామనేది మీ మధ్యకి వచ్చినప్పుడు గత సంవత్సరం మీరు వినే ఉంటారు. మరొకసారి మరలా చెప్తున్నాను. నా చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క క్రొత్త నిబంధన ఏదో రంగులో ఉంది, అలాగే తెల్లగా ఈ యొక్క బైబిల్, అలాగే ఇది పూర్తి ఇంగ్లీష్ బైబిల్. ఈ మూడింటిని కూడా మీరు ఇచ్చినటువంటి కానుకలు, అలాగే సంఘ సభ్యులుగా మీరు చేసినటువంటి ప్రార్థన ద్వారానే ఈ పరిచయం ముందు కొనసాగింపబడుతుంది. అలాగే మేమందరం కూడా సభ్యత్వం ద్వారా ఇచ్చినటువంటి కానుక, మీరు ఇచ్చినటువంటి కానుకల ద్వారానే ఈ యొక్క బైబిల్ ఉచితంగా అందరికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి మేము ఎక్కడ పెడతామంటే, పెద్ద పెద్ద హోటల్స్ అవి ఉంటాయి కదా మన కాకినాడలో, రాయల్ పార్క్ కానీ సరోవర్ పోర్ట్ ఇలాంటి హోటల్స్లో వీటిని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ బస్ చేసేవారు వీటిని చదువుతారని మన యొక్క విశ్వాసం. అలాగే ఈ యొక్క బైబిల్ని అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ తెల్ల బైబిల్ ఏంటంటే మెడికల్ విద్యార్థులు అలాగే డాక్టర్స్ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిచర్య ఎలా ప్రారంభించబడిందంటే, యెషయా 55వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని హిమాన్ని కురిపిస్తాడు, అది మరలా వ్యర్థంగా వెనక్కి మరలదు అనే ఒక వాక్యం ద్వారా ఈ పరిచర్య ప్రారంభించబడి ప్రస్తుతం 194 దేశాల్లో ఈ యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. అలాగే గడిచిన సంవత్సరం 8,35,00,000 బైబిళ్ళు ప్రపంచవ్యాప్తంగా పంచడం జరిగింది. హల్లెలూయా. కేవలం మీరు ఇచ్చినటువంటి కానుకల ద్వారా. మరి యొక్క ప్రార్థన అనేది కూడా మీ యొక్క నుంచి మేము కోరుకుంటున్నాం. మీరు ప్రార్థన చేయకపోతే ఈ రోజున సేవ అనేది ముందుకు వెళ్ళదు. ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క పరిచర్యకు అనేక ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆటంకాలన్నీ తొలగాలంటే మీరు ప్రార్థన చేయాలి. మేము అనేక ప్రాంతాల్లో వీటిని ఉచితంగా ఇస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటాం అంటే, జైళ్ళు, స్కూల్స్, అలాగే హాస్పిటల్స్లోను, ఇంకా సైన్యంలో అనేక చోట్ల వీటిని విరివిగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఉచితంగా మనం ఇచ్చినప్పుడు వారు చదివి రక్షించబడతారు. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనుషులను చదువుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా మా గిడియోన్ ఇంటర్నేషనల్ పరిచయం ప్రార్థన చేయండి. అలాగే చివరిగా ఈ యొక్క దీంట్లో సభ్యులుగా చేరిన వారు గిడియోన్స్ అంటారు, మగవారిని, స్త్రీలను ఆక్సిలరీస్ అంటారు. అనేక ప్రాంతాల్లో మన కాకినాడ పట్టణంలో కూడా అనేక చోట్ల విరివిగా ఈ యొక్క బైబిల్స్ ఇవ్వడం జరిగింది. చివరిగా నేను ఏంటంటే చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. మరి మనం ఇచ్చిన బైబిల్స్ ఎవరు చదువుతారు బ్రదర్ అని మీకు కూడా ఉండొచ్చు. మీరు ఇచ్చే కానుకల ద్వారా మీరు ఇచ్చేటువంటి బైబిల్ ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ఒక ముద్దాయి ఒక పాస్టర్గా మారాడు. హల్లెలూయా. ఎక్కడంటే మన ప్రక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఒక తోళ్ల పరిశ్రమలో మేనేజర్గా ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. అతని పేరు రాజన్. అతను ఆ యొక్క పరిశ్రమలో తయారైనటువంటి సరుకులో కొంత యజమాని తెలియకుండా ప్రక్కన వేసేవాడు. అది వాచ్మెన్ గమనించాడు. అలా 2-3 సార్లు జరిగింది. వాచ్మెన్ గమనించి ఏం చేశాడంటే ఆ సంస్థ యజమానికి చెప్పడం జరిగింది, అయ్యా మన మేనేజర్ గారు రాజన్ అనే వ్యక్తి తయారైనటువంటి సరుకును కొంత ఆయన ప్రక్కన పెడుతున్నాడు, మరలా నన్ను అంటారు అనేసి ముందుగానే యజమానికి చెప్పడం జరిగింది. అయితే ఒక మంచి రోజు చూసి యజమాని ఆ రాజన్ అనే వ్యక్తిని పిలిచి, ఏమైనా నువ్వు మేనేజర్గా ఉన్నావు, నువ్వు పరిశ్రమలో ఇలా దొంగతనం చేయడం ఏంటి అని మందలించాడు. అయితే ఆ రాజన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ వాచ్మెన్ని మీద ఒక కక్ష పెంచుకున్నాడు.
ఎవరు లేని సమయంలో వచ్చి ఆ వ్యక్తిని చంపేశాడు, ఆ రాజన్ అనే వ్యక్తి. అయితే మరి ప్రభుత్వం వాళ్ళు ఊరుకోరు కదండి, అతనికి శిక్ష వేయడం జరిగింది. అతన్ని మద్రాసులో ఒక జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ జైల్లోనే ఆ ముందు వారం మన గిడియోన్ ఇంటర్నేషనల్ వారు బైబిల్స్ అన్ని కూడా ఉచితంగా పంచారు. ఆ పంచినటువంటి ఆ బైబిల్స్ అందులో ఉన్నటువంటి కొద్దిమంది ఖైదీని తీసుకున్నారు, చదువుతున్నారు. అయితే రాజుని ఒక సెల్లో వేశారు. అందులో ఆల్రెడీ ఒక ముద్దాయి ఉన్నాడు, ఎద్దులతో పాటుగా. అతని క్రొత్త నిబంధనలు చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఈ రాజు అనే వ్యక్తి జైల్లో శిక్ష పడిన తర్వాత అతన్ని ఆ సెల్లో ఉంచడం జరిగింది. ఇద్దరు ఒకే ఖైదీలో ఉన్నారు. అతను ఆ రాత్రి అంతా కూడా నిద్ర పట్టకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు. ఎందుకు? మర్డర్ చేసి వచ్చాననేటువంటి బాధతో ఉన్నాడు. అయితే రెండో వ్యక్తి ఆల్రెడీ పాత ఖైదీ ఎవరైతే ఉన్నారో, ఎందుకైనా నీకు మనశ్శాంతి కలుగుతుంది, ఈ యొక్క నూతన నిబంధన చదువు అని చెప్పి అతనికి ఇవ్వడం జరిగింది. అయితే అతను తప్పు చేసి వచ్చాడు, దేవుని గురించి తెలియదు. ఈ యొక్క బైబిల్ వెంటనే కోపంతో నేలలేసి కొట్టేశాడు. అయితే ఆ మూలకు పోయింది బైబిల్. అయితే అతను పాతకైది ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తి నిద్రపోయాడు. ఇతనికి నిద్ర పట్టలేదు. అయితే ఉదయాన్నే లేచేటప్పటికి ఇతను ఏదో చెప్పాడు, దాన్ని ఏదో చదవమన్నాడు, మనకు ఎప్పుడు తెలియదు దాని గురించి. సరే ఒకసారి చూద్దామని చెప్పి ఆ మూలకు వెళ్ళేటప్పటికి రోమా 3వ అధ్యాయము 10వ అధ్యాయం 3వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు అనే వాక్యం తెరవబడి బైబిల్లో ఉంది. ఇదేంటిది ఇలా ఉందని చెప్పి అతను చదవడం మొదలెట్టాడు. అంటే నేను మర్డర్ చేసి వచ్చాను జైలుకి, అయితే ఏ భేదం లేదని చెప్తుందండి, ఇది అందరూ పాపం చేశారంట, నేను ఒక్కడే అనుకున్నాను అని చెప్పి అతను చదవడం మొదలు పెట్టాడండి. అయితే ఇది చదువుతుంటే ఇది ఏం చేస్తుందంటే వాక్యం మనల్ని చదవడం మొదలు పెడతారు. హల్లెలూయా. ఆ రాజన్ గారు మొత్తం చదివేశాడు. ఆయన యొక్క జీవితంలో మార్పు వచ్చింది. అతనిలో పరివర్తన చూసి ఆ జైలు అధికారులు ఏం చేశారంటే అతను వేయబడిన శిక్ష కంటే ముందుగానే అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. హల్లెలూయా. ఆ రాజన్ అనే వ్యక్తి ఏమనుకున్నాడంటే, నేను కానీ బయటికి కానీ వెళితే నేను దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను, నేను మార్చబడ్డాను, దేవుని యొక్క వాక్యాన్ని చదివాను, కాబట్టి అనేక మందికి దీని గురించి చెప్పాలి అని చెప్పి ఆయన బయటకు వచ్చి అలా జైలు నుంచి బయటకు వస్తుంటే ఇలాంటి మన సంఘం లాంటి ఒక సంఘం ఆయన కనిపించిందంట. అలాగే దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇలాగా జైలు నుంచి వచ్చాను అన్నాడు అంటాడు. ఇప్పుడు మేము గిడియోన్ నుంచి వచ్చామని కానీ మీరు మమ్మల్ని ఆహ్వానించారు. అదే ఒక వ్యక్తి జైలు నుంచి వచ్చానంటే ఎవరైనా స్వీకరిస్తారా? కానీ దైవజనులు ఎలాంటి వ్యక్తినైనా స్వీకరిస్తారు. కాబట్టి అతని దగ్గర ఉంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఇంకాస్త అర్థమయ్యేటట్లుగా విపులంగా చెప్పేటప్పటికి రాజన్ అనే వ్యక్తి ఆయన యొక్క జీవితాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వాలనుకుని ఏం చేశాడంటే ఇప్పుడు చెన్నై పట్టణంలో పాస్టర్ రాజన్గా మార్చబడ్డారు. హల్లెలూయా. కాబట్టి మనం ఇచ్చేటువంటి బైబిల్ అనేక జీవితాలు మార్చుతూ ఉంది. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజున ఈ పరిచయకి చాలా ఆటంకాలు. మనమైతే మందిరంలో కూర్చున్నాం, రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియదు. ఆల్రెడీ సేవకులు చెప్తూ ఉన్నారు, ద్వారాలన్నీ కూడా మోయపడుతున్నాయి, అయినా మనం భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తారు. కాబట్టి అనేక చోట్ల ఉచితంగా ఇవ్వడం జరిగేది, కానీ ఇప్పుడు చాలా చోట్ల ఇస్తుంటే మీరు ఎందుకు ఇస్తున్నారు అని వ్యతిరేకత వస్తుంది. అయినా మనం ఏం పర్వాలేదు, మీరు ప్రార్థన చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులకు, మీ సంఘానికి కూడా నాకు వందనాలు.